వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం డిస్ప్లే ఫంక్షన్ని నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే లెంత్ ఆఫ్ ఎ గివెన్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్. ఓకేనా? సరే, ఎలా చేస్తారు? ఫస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలా. ఫస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఒక పాయింటర్ ఉండాలా. సో నేనేం తీసుకుంటున్నాను ఇక్కడ, పీటీఆర్ అనే ఒక పాయింటర్. ఆ పీటీఆర్లో ఫస్ట్ నోడ్ అడ్రస్ అంటే ఎంత స్టోర్ చేసుకుంటానా నేను, 100. రైటేనా? నెక్స్ట్ నేను కౌంట్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటానా. కౌంట్ లోపల ఎంత స్టోర్ చేసుకుంటానా, 0. ఓకేనా? ఫస్ట్ టైం కౌంట్ వాల్యూ 0. అట్లా ఎప్పటి వరకు మీరు కౌంట్ చేయాలా, లాస్ట్ నోడ్ వరకు. లాస్ట్ నోడ్ అంటే ఇట్లా మూవ్ అవుతూ వెళ్తున్నప్పుడు పీటీఆర్ టు నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ వరకు, పీటీఆర్ టు నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు. ఓకేనా? అక్కడి వరకు మీరు ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్తే కౌంట్ కూడా జరిగిపోతుంది. దానికోసం చూడండి, వైల్ పీటీఆర్ లేదా పీటీఆర్ టు నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు లేమ్మా, వైల్ పీటీఆర్ పీటీఆర్ టు నెక్స్ట్ కాదమ్మా, పీటీఆర్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకేనా? పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు మనం లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటాం. సారీ రాంగ్. ఓకేనా? వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు నల్ ఇట్లా రాసిన ఒకటే, వైల్ పీటీఆర్ అని రాసిన ఒకటే. లాస్ట్ వీడియోలో మనం పీటీఆర్ అని రాసినాం కదా డిస్ప్లే అప్పుడు. ఇప్పుడు పీటీఆర్ నాట్ ఈక్వల్ టు నల్ చూద్దాం. ఓకేనా? సో నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి నోడ్ ఎగ్జిస్ట్ అయినట్ల. నోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనకి కౌంట్ ప్లస్ ప్లస్ జరగల. నెక్స్ట్ నోడ్కి మూవ్ కావాలా. మూవ్ అవ్వడం కోసం మనకి లాజిక్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ క్లోజ్. ఫస్ట్లోనే మనం ఏం చేసిండాలా, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని స్టోర్ చేసిండాలా. ఆ హెడ్లో ఎంత ఉంది మన దగ్గర, 100. రైట్? 100 ఉండాలని ఏం లేదు, ఎంతైనా ఉండొచ్చు. మన దగ్గర ఇప్పటికీ 100 ఉంది. నెక్స్ట్ ఫస్ట్ పీటీఆర్లో ఎంత ఉంది, 100 నాట్ ఈక్వల్ టు నల్, ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. అప్పుడు ఇక్కడ 100 పోయినాక ఎంత వస్తుంది, 200. దీన్ని పాయింట్ చేస్తా అంటుంది. 200 నాట్ ఈక్వల్ టు నల్, ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. 200 టు నెక్స్ట్ ఎంత ఉంది, 300. ఇది బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. 300 నాట్ ఈక్వల్ టు నల్, ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ వాల్యూ 3 వస్తుంది. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు 300 బై 1కి ఎంత వస్తుంది, 400. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. 400 నాట్ ఈక్వల్ టు నల్, ట్రూ. కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది, 4. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. అప్పుడు 400 బై 1కి ఎంత వస్తుంది మా, నల్. నల్ అన్నప్పుడు అది ఏ నోడ్ని పాయింట్ చేయదు, ఆపేస్తుంది. పైకి వస్తే నల్ నాట్ ఈక్వల్ టు నల్, ఫాల్స్. ఫాల్స్ అంటే లోపలికి ఎంటర్ కాదు, కౌంట్ ప్లస్ ప్లస్ కూడా జరగదు. రైటే కదా? ఇప్పుడు లాస్ట్లో మన కౌంట్ని మనం రిటర్న్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? రిటర్న్ కౌంట్ అని. ఒకవేళ అసలు ఫస్ట్ టైం మీరు కౌంట్లో ఎంత పెట్టుకుంటారమ్మా, 0. లిస్ట్ ఈజ్ ఎంటీ. అప్పుడు రిటర్న్ కౌంట్ ఇస్తే సరిపోతుంది కదా. చూద్దాం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఓకేనా? రిటర్న్ టైప్ ఏం పెట్టుకుంటారు మీరు, ఇంటీజర్. ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటున్నారు, లెంత్ బిగిన్. ఓకేనా? 2 వేరియబుల్స్, ఒకటి పీటీఆర్ ఇంకొకటి కౌంట్. స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్. ఇక్కడే నేను పీటీఆర్ని హెడర్తో అసైన్ చేసేస్తున్నాను, మీరు కింద అయినా చేసుకోండి. ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఏం అవసరం లేదు, ఎట్లా 0నే వెళ్తుంది, చూద్దాం దాన్ని. ఓకేనా? డైరెక్ట్గా రాసేస్తున్నానమ్మా. వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు నల్, లేదా వైల్ పీటీఆర్ ఎట్లయినా పెట్టుకోండి. బిగిన్ కౌంట్ ప్లస్ ప్లస్ నెక్స్ట్ పీటీఆర్ is equal to ptr to next while close. ఇంకా రిటర్న్ కౌంట్ని రిటర్న్ ఇచ్చేస్తే సరిపోతుంది. క్లోజ్. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ టైం
ఒకవేళ లిస్ట్ ఈజ్ ఎంటీ అనుకుందాం, అంటే హెడ్లో కూడా నల్ ఉంది, టైల్లో కూడా నల్ ఉంది. కౌంట్లో ఎంత ఉంటుంది? 0. హెడ్లో ఉన్న నల్లే పీటీఆర్లో కూడా ఏమవుతుంది? కాపీ అవుతుంది. అంటే పీటీఆర్లో కూడా నల్ ఉంది ఫస్ట్ టైం. నల్ నాట్ ఈక్వల్ టు నల్, ఫాల్స్. ఫాల్స్ అంటే ఒక్కసారి కూడా లోపలికి ఎంటర్ కాదు, వైల్లోంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు కౌంట్లో ఎంత ఉంది? 0. రిటర్న్ 0. కాబట్టి మీకు లిస్ట్ ఎంటీ ఉన్నా కూడా సేమ్ ప్రోగ్రామ్ సరిపోతుంది. మళ్ళీ మీరే మీ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ రిటర్న్ 0 అట్లేం రాయాల్సిన పని లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు కదా. ఒకవేళ నల్ కాకపోతే హెడ్లో ఉన్న అడ్రస్ పీటీఆర్లోకి కాపీ అవుతుంది, అది నల్ అయ్యే వరకు రిపీట్ అవుతుంది, లాస్ట్లో కౌంట్ని రిటర్న్ ఇచ్చేస్తుంది. అది మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా. ఓకేనా? నెక్స్ట్ ఏం డౌట్స్ లేవు కదా. కాంప్లెక్సిటీ డిస్ప్లే ఫంక్షన్ లాగే దీనికి కూడా కాంప్లెక్సిటీ O ఆఫ్ n వస్తుంది. ఎట్లా? మీరు ఎన్ని నోడ్స్ ఉంటే అన్ని నోడ్స్ని కౌంట్ చేయాలా, ట్రావెల్స్ చేస్తూ కౌంట్ చేస్తారు, రైట్? ఇక్కడ ఫస్ట్ నోడ్ అప్పుడు ఇక్కడ 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 దానికి నావిగేట్ అవుతూ వెళ్తూ ఉంటారు, రైట్? అట్లా నావిగేట్ అయిన ప్రతిసారి 5 నోడ్స్ ఉన్నాయి, 5 టైమ్స్ వెళ్తారు. 50 నోడ్స్ ఉంటే 50 టైమ్స్ ట్రావెల్స్ చేస్తారు. కాబట్టి n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే ఈ లూప్ n టైమ్స్ రిపీట్ అవుతుంది. కాబట్టి మనకి దాని కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది మా అంటే O ఆఫ్ n వస్తుంది. కాంప్లెక్సిటీ O ఆఫ్ n. ఏమైనా డౌట్స్? ఏం లేవు కదా. నెక్స్ట్ వీడియోలో ఏదైనా వేరే ఇంకొక ఆపరేషన్ చూద్దామమ్మా. ఓకేనా? బాయ్ మా. థ్యాంక్ యూ.